ఓం శ్రీమాత్రే నమః. మరొక 48 గంటల్లోనే సింహరాశి వారికి ప్రమాదం జరగబోయేది తెలిస్తే మీరు గుండెలో ఉణుకు పుడుతుంది. 100% జరగబోయేది ఇదే. ముందే చెప్పేస్తున్నా, తప్పించుకోండి. మరొక 48 గంటల్లో సింహరాశి వారికి ఏ విధమైన ప్రమాదం పొంచి ఉంది, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరు ఏ విధంగా తప్పించుకోవాల్సి ఉంటుంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ సింహరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహం రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడి ఉంది. అందువలన ఈ రాశి వారు పర్వత ప్రాంతం నందు తిరగడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఈ సింహరాశి వారు నాయకత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు. ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు. మరి రాజు ఏ విధంగా ఉంటాడు అంటే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు కదా. ఈ అంశ జన్మించిన వారు కూడా రాజకీయ నాయకులుగా అనేది అవకాశాలు అయితే కలవు. ఏ రంగంలోనైనా సరే వీరు నాయకులుగానే ఉంటారు. అందుచేత వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అనేవి అలవడతాయి. ఏ విషయమైనా సరే ముందడుగు వేసే ఆ విషయాన్ని పరిష్కరిస్తారు. అటువంటి ఆలోచనలు వీరిలో ఉంటాయి. ఎవరితోనైనా సరే వీరు కలిసిపోతూ ఉంటారు. ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కూడా కలవారుగా ఉంటారు. సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అసలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే వారి స్వయం నిర్ణయాధికారాన్ని వారు కోరుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. వీరికి ఏ పని అప్పగించినా చాకచక్యంతోనూ తెలివితేటలతోనూ ఆ పనిని వీరు దిగ్విజయంగా చేసుకుంటూ ఉంటారు. దీని వలన వీరికి లౌక్యం అనేది ఉంటుంది. ఈ సందర్భంలో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు. ఈ సింహరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చక్కటి మార్పులు అయితే చూస్తారు. అలానే కాదు, ఒక 48 గంటల్లోనే వీరి జీవితంలో ప్రమాదం కూడా పొంచి ఉంది. ముందే మీరు తప్పించుకున్నట్లయితే మీ జీవితంలో తిరగనేదే ఉండదు. మీరు ఎటువంటి విషయాల్లోనూ కూడా అతిగా ఆలోచించకూడదు. అతిగా ఆలోచించడం వల్ల మీ మనసులో లేకుండా మీకు ఈ సమయంలో వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయి. కనుక మీరు ప్రయాణం చేసే సమయంలో కానీ లేదా మీరు ఏ ఇతర పనిలో ఉన్నా సరే కానీ మీరు అతిగా ఆలోచించకూడదండి. చక్కటి ఆలోచనతో ముందుకు సాగితే మిమ్మల్ని కొన్నేళ్లుగా కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం మీకు ఈ సమయంలో లభిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చినా సరే మీరు కంగారు పడక్కర్లేదు. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. శ్రీ గణపతి ఆరాధన మీకు శుభప్రదం. అదృష్టకాలం కొనసాగుతుంది. ప్రారంభించిన పనులన్నీ కూడా త్వరగా విజయాన్ని చేకూరుస్తాయి. ఉద్యోగంలో లాభపడతారు. నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి. దైవానుగ్రహం ముందుకు నడిపిస్తుంది. సమాజంలో మంచి పేరు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడులు చక్కటి లాభాలని అందిస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ సింహరాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో తిరుగనేదే ఉండదట. మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది. జూలై నెల ఈ సింహరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో తెలుసుకుందాం.
కుటుంబం మరియు సంబంధాలకు సంబంధించినటువంటి విషయాల్లో చూసుకున్నట్లయితే వీరి యొక్క వైవాహిక జీవితంలో ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయము. మీ 7వ ఇంట్లో రాహు మరియు 7వ ఇంటిపైన అధిపతి అయిన శని 8వ ఇంట్లో ఉండడం చేత జీవిత భాగస్వామితో తీవ్రమైన అపార్థాలు, గొడవలు లేదా దూరం కూడా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయండి. భాగస్వామ్య సంబంధాలతో మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తూ ఉంది. అయితే మీ 5వ మరియు 7వ ఇంటిపైన గురువు యొక్క శుభ దృష్టి ఉండడం చేత మీకు ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. మీరు ఓర్పుతోనూ వివేకంతోనూ వ్యవహరిస్తే ఈ సమస్యలను మీరు చక్కగా అధిగమించవచ్చు. పిల్లల విషయంలో శుభవార్తలు కూడా వింటారు. ఆరోగ్యం విషయంలో ఈ సమయం ఎక్కువగానే జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని గ్రహ స్థానాలు మీ యొక్క ఆందోళనకు కారణం కావచ్చు. మీ రాశిలో అంటే 1వ ఇంట్లో కేతు ఉండడం చేత మీలో శక్తి తగ్గిపోతున్నట్లుగా, గందరగోళంగా, నీరసంగా అనిపించవచ్చు. అష్టమ స్థానంలో ఉన్న అష్టమ శని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు లేదా ప్రమాదాలను సూచిస్తాడు. వాహనాలు నడిపే సమయంలో అత్యంత జాగ్రత్తలు అవసరం. జూలై 16 తర్వాత మీ రాశ్యాధిపతి సూర్యుడు 12వ ఇంట్లోకి వెళ్ళడం వలన రోగ నిరోధక శక్తి తగ్గి ఆసుపత్రి ఖర్చులు పెరగవచ్చు. ఏ చిన్న అనారోగ్యానికి కూడా మీరు అసలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది. వ్యాపారంలో ఈ రాశి వారికి ఆదాయపరంగా ఇది మంచి నెల. లాభాలు బాగానే ఉంటాయి. అయితే భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి చాలా అప్రమత్తంగా ఉంటే మేలు. రాహు శనుల ప్రభావం వలన భాగస్వామ్య సంబంధాలు దెబ్బతినవచ్చు లేదా వారి వలన నష్టాలు రావచ్చు. కొత్త వెంచర్లు లేదా పెద్ద పెద్ద ఒప్పందాలు చేసుకునేటప్పుడు అన్ని పత్రాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. వ్యాపార విస్తరణకి ఇది సరైన సమయం కాదు. ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకోవడం పైన దృష్టిని పెట్టాలి. విద్యార్థులకి ఈ సమయం ఒక వరం లాంటిది. మీ 5వ ఇంటిపైన విద్యాకారకుడైన గురువు యొక్క సంపూర్ణ దృష్టి ఉండడం వలన మీ యొక్క ఏకాగ్రత మరియు గ్రహణ శక్తి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. పోటీ పరీక్షల్లో ద్వితీయమైనటువంటి విజయం సాధిస్తారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలి అని అనుకునే వారి ప్రయత్నాలు కూడా ఫలించవచ్చు. కేతు వలన కలిగే చిన్న చిన్న పరధ్యానాలను అధిగమించినట్లయితే మీకు అత్యంత విజయవంతమైన నెలగా ఇది చూసారు కదండి. సింహరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సింహరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వీరి జీవితంలో ఈ సమయంలో తిరగనేదే ఉండదు. మీరు కోరుకున్న జీవితాన్ని అయితే ఈ సమయంలో పూర్తిగా చూస్తారనే చెప్పవచ్చు. వీరి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరికి స్వాభిమానము, పట్టుదల, ఆదర్శము, అందరినీ మించి ఉండాలి అనేటటువంటి కుతూహలము వీరిలో అధికంగా ఉంటాయి. ఈ రాశివారు ఏనాడు కూడా మీరు అసలు ఓటమినే అంగీకరించారు. అలాగే ఏ విషయంలోనైనా సరే అసలు నిరాశ చెందారు. ఎప్పుడూ కూడా మీరు విజయపదంలో నడుచడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే సింహరాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుంది. వీరికి అనర్థదాయకంగా ఉంటుందని కూడా చెప్పాలి. దీనివల్ల అనేక చిక్కులు వీరు కొని తెచ్చుకుంటారు. ఇతరుల బాధ్యతలను తమ నెత్తి మీద పెట్టుకొని చిరకాలము బాధపడతారు. కావున వీరు అభిమానము, దురాభిమానము కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీరిపైన అయితే ఉంటుంది. సింహరాశి వారికి శారీరక బలంతో పాటు మనోబలం కూడా అధికంగా ఉంటుంది. అందుచేత వీరి కోపమే ఎక్కువగా వస్తూ ఉంటుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా నప్పుతుంది. వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వెతుక్కుంటూ ఉంటారు. అందుచేత ఎదుటివారిని తప్పులు పట్టుట, న్యాయము పేరుతో రోషపడుట, కిల్లు కజ్జాలు వీరు పెట్టుకుంటుంటారు. అయితే ఎవరు ఏ తప్పు చేసినా సరే మీరు వారిని క్షమిస్తారు. ముఖ్యంగా ఈ సింహరాశి వారికి గుట్టుగుమ్మన చాటుమాటుతనము, నమ్మించి మోసం చేయటం లాంటి గుణాలు ఉన్నవారు అసలు పడరు. ఈ రాశి వారికి మానవత్వం పైన, మంచితనం పైన వీరికి అంతులేని అభిమానం అయితే వీరు కలవారుగా ఉంటారు. చూసారు కదండి, సింహరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.